మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు నీ మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఇచ్చిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఒకసారి వాటిని మనం చూడగలిగితే దేవుని పిల్లల మత్తయి సువార్త 26వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, 2 దినములైన పిమ్మట పాస్కా పండుగ వచ్చి ఉన్నది, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయుటకు అప్పగింపబడును అని రాయబడింది. దేవుని పిల్లల అంటే మహానుభావుడైన యేసుక్రీస్తు వారు తన మరణాన్ని గురించి తన శిష్యులతో ముందే చెప్పి వారిని బలపరుస్తున్నాడు. ఇదిగో 2 దినములైన తర్వాత నన్ను సిలువకు అప్పగింపబడతాను, ఆ తర్వాత వారు నన్ను తీసుకెళ్ళి సిలువ వేయటానికి సిద్ధపరుస్తారు కనుక మీరు భయపడొద్దు, జాగ్రత్త అని చెప్తున్నారు. దేవుని పిల్లారా, మనం కూడా రక్షణ పొంది సంఘంలో చేరిన మనం కూడా దేవుని పిల్లారా దేనికి సిద్ధపడాలంటే ఈ పవిత్రమైన ఈ రక్తంలో కడగబడిన నేను పరలోకానికి వెళ్ళటం విషయంలో జాగ్రత్త కలిగి మనం బ్రతకాలి. దేవుని పిల్లారా, ఎలాగైతే యేసుక్రీస్తు వారు పరలోకమందున్న తండ్రి భూమి మీద ఉన్న మనందరి కోసం తన ప్రాణాన్ని సిలువలో పెట్టాలని చెప్పితే ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ఎలాగైతే సిద్ధపడుతున్నాడో భూమి మీద ఉన్న మనందరం కూడా యేసయ్య రక్తంలో ఆయన మన పాపాలని కడుక్కొని పరలోకానికి వెళ్ళటానికి ఆ విధమైన సిద్ధమైన మనసు మనం కలిగి ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, క్షేమగలిగిన మా పరలోకపు తండ్రి, నయనాన్ని కృప కలిగిన నామానికి వందనాలు. యేసుక్రీస్తుని ఇచ్చిన పని కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి ఎలాగైతే సిద్ధపడిన ఆయన తన శిష్యులతో చెప్పి ముందుగానే సిద్ధపడుతున్నాడో మేము కూడా మా యేసయ్య రక్తంలో మా పాపాలని కడుక్కొని ఏ పాపమును అంటనీయకుండా పరలోకానికి వెళ్ళటానికి భూమి మీద ఉన్న మేమందరం కూడా సిద్ధపడినట్టు మా హృదయాలు మీ వాక్యం చేత వెలిగించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాయినా. ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబంలో మంచి ఆరోగ్యం ఇమ్మని తండ్రి, బిడ్డలు చదువుకుంటుండగా చదువుల్లో మంచి గొప్ప విజయం సాధించమని, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేతండి, ఉద్యోగాలు వ్యాపారాలు చేతి పనులు చేస్తున్న బిడ్డలను బహుగా ఆశీర్వదించి క్షేమంగా బయటికి వెళ్ళిన వారు తిరిగి వచ్చి సాయంత్రం కుటుంబాలతో కలిసి నేను ఆరాధించే భాగ్యం అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడిని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.